లేదు వైసీపీకి సంబంధించిన వాళ్ళు డబ్బుల కోసం చేశారు, అది లేదు కదా అందులో. ఉద్యోగులు తప్పు చేశారని ఉంది, ఉద్యోగుల వరకే పెట్టారు. ఇక అప్పన్న అనేటటువంటి వాడు వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నది వీళ్ళు రాశారు. వాడికి అసలు వైవి సుబ్బారెడ్డి పిఏగా ఏ డిజిగ్నేషన్ లేదు. వాడు ఏదో అక్కడ ఆంధ్ర భవన్ లో పనిచేస్తాడు ఢిల్లీలో. వేమిరెడ్డి జీతం వేస్తారండి నెలలాడికి. వాడు తిని ఉండొచ్చుడేమో, వీళ్ళతో వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్ కుదిర్చే ఉద్యోగులు వాళ్ళకి కుదిర్చి ఏమైనా చేసి ఉండొచ్చుడేమో. వాడిని కూడా కేసు పెట్టారు కదా, దాంట్లో కూడా అదేం వైసీపీ నాయకుడు కాదు కదా. కాబట్టి ఇక అందులో రాజకీయం లేదు. కాబట్టి ఇంకా రాజకీయానికి వాడద్దు మీరు. వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఎంతకాలం ఇప్పుడు అఫెన్స్ లో వెళ్తున్నారు. ఇక వాళ్ళు కూడా ఆపేయండి. ఇక వాళ్ళ మీద బురద చల్లారు కాబట్టి రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేస్తే, నేను ఒక్కటి మాత్రం గ్యారంటీ చెప్తున్నా, తప్పు జరిగితే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. నేను చాలా మందిని చూసా, కుటుంబాలు నాశనం అయిపోయాయి. జాగ్రత్త పడాలి. కల్తీ అయితే ఏదో ఒకటి జరిగింది, ఓకే వీళ్ళు చెప్తున్నారు, ఇది కూడా కన్ఫర్మ్ ఏం కాదు కానీ చెప్పేవారు. ఇది డైరీల వరకు ఆగాల, లేదంటే నిజంగా జగన్కి తెలిసే, లేదంటే ఇందాక మీరు చెప్పిన అప్పనకో తెలిసే కావాలని వాళ్ళు ఆ డైరీలకే టెండర్లు ఇప్పించి కల్తీ చేయించారు. అయిపోయింది కదా. దాంట్లో అది ఉంటే జగన్దే పాత్ర ఉంటే జగన్ కేసు పెట్టేవాళ్ళు కదా. జగన్ ఎఫ్ఐఆర్ లో వీళ్ళు చెప్పినట్టు పెట్టలేదు కదా. అక్కడ స్టేట్ సిట్ అయ్యి ఉంటే గ్యారంటీ జగన్ పేరు పెట్టుండేవాళ్ళు. స్టేట్ సిట్ అయ్యి ఉంటే గ్యారంటీ పెట్టుండేవాళ్ళు. ముందు బురద వేస్తాను, తర్వాత నువ్వు తేల్చుకొని కోర్టులో ఇప్పుడు దొంగ కేసులు ఎన్ని పెడుతున్నారు అట్లా పెట్టి పడేసేవాళ్ళు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని